ఇక నిజామాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాం, తర్వాత మారచ్చు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం, అది మనకు తల్లి లాంటిది. ఆ పార్టీ శాశ్వతంగా ముందుకు పోవాలంటే మీరే కారణము, మీ బలం, మీ త్యాగమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, రేపటి రోజున ఇంకా కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, మిగిలి ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీ ఎలక్షన్లు ఉన్నాయి. మీలో చాలామంది ఆ పదవికి అర్హత కలిగినట్టు నాయకులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని త్వరలో ఎన్నికలు జరిపించి మిమ్మల్ని కూడా పదవితో అలంకారం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురించి మాట్లాడినారు. నేను ఇదివరకే ప్రకటించినాను, నేను వేయబోయే కమిటీలో, నేను రేపు కూర్పు చేయబోయే కమిటీ, పీసీసీ కమిటీ కానీ, జిల్లా కాంగ్రెస్ కమిటీలు కానీ పెద్దలందరితో సంప్రదించి వేసే కమిటీలో కనీసం 60% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారనే మాట కూడా ఈ సందర్భం చేస్తాను. నేను చెప్పేది కనీసం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ పార్టీ అందరిది, ఈ పార్టీ అందరిది. ఈ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచనతోనే ముందుకు పోతుంది. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ సజావుగా జరగాలన్నదే వారి ఆలోచన. ఇలా బీసీల కులగన్న అంశం రాహుల్ గాంధీ నెత్తిన పెట్టుకున్నారు కాబట్టే దానికి సాకారం అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అనుభవించినటువంటి మంత్రులు, మీరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నా సమన్వయం, ఓపికతో మీ అందరితో సంప్రదించి పార్టీకి కావాల్సినటువంటి కార్యక్రమాలు, పార్టీకి దశ దిశ చూపే టైంలో మేమందరం కూడా ఒకటిగా ఉండి ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ బలోపేతం చేసి, ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో పెద్దలందరి సమక్షంలో చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పిసిసి అధ్యక్షుడిగా 2028లో జరిగే ఎన్నికల్లో మొన్న 63 సీట్లు, 64 సీట్లు ఇచ్చినట్టు ప్రజల నుండి, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేసి కనీసం 90 నుంచి 100 సీట్లు, అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్రంలో మన భవిష్యత్ అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ఈ రాష్ట్రం నుంచి కనీసం 15 పార్లమెంట్ సీట్లు వారికి అందిస్తామని, తద్వారా మన భవిష్యత్ అనుకుంటున్న రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మొదలుకొని, నేను మొదలుకొని, మంత్రులు, కార్యకర్తలు అందరూ కూడా నిండు మనసుతో పనిచేసి ఆ కార్యక్రమాన్ని 2028లో మా సారథ్యంలో అది ముందుకు నడిపి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారం తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు జిల్లాగా ఉన్నట్టు నిజామాబాద్లో, ఉమ్మడి నిజామాబాద్ ఉన్నటువంటి అన్నిటికీ అన్ని అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటాం. నిజామాబాద్ చరిత్ర మళ్ళొకసారి తిరగరాస్తామనే మాట కూడా ఈ సందర్భంగా పెద్దల ముందు, మా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్కి కంచుకోటగా వచ్చే ఎన్నికల నాటికి పరిపూర్ణమైనటువంటి రిజల్ట్తో మేము ముందుకు వస్తాము. అకుంఠిత దీక్షతో పనిచేసి నిజామాబాద్ జిల్లాలో నాయకత్వం ఎంత ప్రతిష్టంగా ఉంది అని చెప్పుకునే విధంగా మా రిజల్ట్ ఉంటుందనే మాట కూడా మీ అందరితో తెలియజేస్తూ, నిజామాబాద్ అభివృద్ధి విషయంలో మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా, వెనుకబడి ప్రాంతాలనే నిజామాబాదే కాదు, ఆదిలాబాద్ కూడా చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఈ 2-3 జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈనాడు నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చినందుకు మొదటిసారి నిజామాబాద్కు వచ్చినటువంటి సందర్భంలో జిల్లా ప్రెసిడెంట్, పట్టణ ప్రెసిడెంట్తో పాటు ఆ బృందం అంతా కూడా, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు 4 రోజులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సజావుగా 6 చేతుల మీద నడపడమే కాకుండా షబ్బీర్ అలీ గారు వారు కూడా దీంట్లో ప్రత్యేక శ్రద్ధ వహించి మా జిల్లా కాంగ్రెస్ నాయకత్వంతో కూడా సమస్తగా పనిచేసి ఇలా వేలాది మంది మీ అందరినీ కూడా కలుసుకునే భాగ్యం కలగజేసినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేస్తూ తెలుగు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మన తల్లి లాంటిది. ఈ తల్లిని కాపాడుకుందాం. రాష్ట్రంలో మతవాద శక్తులు
ప్రాంతీయవాద శక్తులు ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని ప్రజల కష్టసుఖాల్లో భాగమైందన్నమాట కూడా ఈ సొంత మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.